మొన్న పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీ తేజస్వి సూర్య ఏం మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. ఆయన మన తెలంగాణని చాలా కించపరుస్తూ తెలంగాణ పార్టీషను ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కంటే ఘోరంగా ఉన్నది అని మాట్లాడడము చాలా బాధాకరము. దీనికి మేము తెలంగాణ వాళ్ళము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే దీనికి వత్తాసు పలుకుతూ మన కిషన్ రెడ్డి గారు ఆయనకి సపోర్టివ్గా ఆయన అట్లేం మాట్లాడలేదు, ఆయన తెలంగాణ గురించి అఘోరపరుస్తూ ఏం మాట్లాడలేదని కిషన్ రెడ్డి గారు కూడా ఆయన వెనక తీసుకురావడం అనేది చాలా బాధాకరము. దీనికి బీజేపీ పార్టీ బాధ్యత వహించి తేజస్వి సూర్య గారితో తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పిపియాలి. లేకుంటే ఇది చాలా తీవ్ర పరిణామం జరుగుతుంది. లేదంటే ఇక్కడ తెలంగాణలో మన ఎంపీల ఇళ్ళని ముట్టడించడం జరుగుతుంది. ఇంకెన్ని రోజులు తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ సపరేట్ అయ్యి తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా తెలంగాణ మీద మీ అధికారం ఎందుకు? తెలంగాణ ఇంకెందుకు? ఇప్పటికి కూడా ఇంకా వెనకబడుతూనే ఉంది. తెలంగాణలో ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక సామెత చెప్తాను ఏంటంటే, తెలంగాణలో మనకి తెలంగాణలో బడిలే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు. కానీ ఎండాకాలము వానకాలము బడులకు సెలవు, అన్ని రోజులు సెలవు తినాలి. ఉన్న చెట్లు నీడ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ మా పిల్లగాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఆ చెట్ల నీడతో పాటు మా పిల్లగాళ్ళు చదువుకుందామని అనుకుంటే పంతులు వస్తే పోరడు రాడు, పోరోడు వస్తే పంతులు రాడు. ఆఖరికి పోరడు వచ్చినా పంతులు వచ్చినా మనకి చదువుకుందామని అంటే చాక్ పీసులు కూడా దగా చేస్తున్నారు. మీరు ఇంకా మా తెలంగాణలో మా చాక్ పీసులతో మమ్మల్ని చదువుకొని అంటారా నాయన? ఇంకా ఇప్పటికి కూడా మమ్మల్ని మమ్మల్ని బతకనియకుండా ఇంకా ఇప్పటికి కూడా మీ దగా పాలన ఎందుకు? మీ దౌర్జన్య రాజకీయాలు ఎందుకు? మా తెలంగాణలో మమ్మల్ని బతకనియండి. మేము మంచిగా మా నిధులు మా నియామకాలు ఇవన్నీ మాకు ఉండాలనే కదా మేము మా తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్నాము. ఇన్నేళ్ళ కొట్లాటలో ఈ తెలంగాణ విజయం వచ్చిన తర్వాత కూడా మీరు తెలంగాణ పార్టీషన్ని ఈ ఇండియా పాకిస్తాన్తో పోలుస్తూ అంటే తెలంగాణ పాకిస్తాన్ అన్నట్ట మీరు ఏం ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది తేజస్వి సూర్య గారు చెప్పాలి. తేజస్వి సూర్య గారికి ఒకటి క్లియర్గా చెప్తున్నా, ఈ తెలంగాణ వచ్చింది కొంతమంది ఆత్మ బలిదానాల సాక్షిగా వచ్చింది తెలంగాణ. వాళ్ళని అగౌరవపరుస్తూ మీరు అమరవీరులు అగౌరవపరుస్తూ మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే తెలంగాణలో ఎంపీల ఇళ్ళని ముట్టడిస్తాం. తెలంగాణలో రేపు పొద్దున బీజేపీ పార్టీకి అసలు పుట్టగతులు ఉండవని చెప్పి మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది.